అలాంటి సంస్థలో నా రుద్రమదేవి సినిమాని బాపిరెడ్డి గారు చూసి తీసుకోవటం, అలాగే ఇప్పుడు యూఫోరియా తెలంగాణ ప్రభుత్వం 2 ప్రెస్టీజియస్ అవార్డులు ఇచ్చింది. సో గౌరవించింది, గుర్తించింది. ఉత్తమ కథా రచయితగా నన్ను, ఉత్తమ సహాయ నటిగా భూమిక గారిని. సో అలాగే అంతకంటే ఎక్కువ గుర్తింపు నాకు ఈరోజు ఈటీవీ విన్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్లాట్ఫామ్ మీద ఈ సినిమాని వేయటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కొందరు అదే ఇందాక నితిన్ గారు చెప్పినట్టు బోల్డ్ కంటెంట్ కదా ఇదని చెప్తున్నాను. 1-2 ఓటీటీ సంస్థలు కొంచెం సంశయించాయి. మా బాబు ఏంటి, జనరల్గా మనం ఏంటి థియేటర్లో చాలా ఇదిగా చెప్తాం డైనమిక్గా. సో దానికి బట్ సెన్సార్ అనే అడ్డు ఉంటుంది. ఓటీటీ వాళ్ళు సెన్సార్కి ఏమి భయపడరు. ఎప్పుడు కంటెంట్ని చాలా బోల్డ్గా చెప్పడానికి వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళే 1-2 ప్లాట్ఫామ్లు చాలా బాగుంది సార్, అసలు మా బాబాయ్ చాలా షాకింగ్గా ఉంది, చాలా డైనమిక్గా ఉంది, ఏ తెలుగు సినిమా ఇలా తీసారేంటి, ఇంత నిర్భయంగా, ఇంత ఉన్నట్టు, ఇంత నేకెడ్ ట్రూత్ ఇలా చెప్పేశారే అని సంశయించారు. వీళ్ళు చూసి